హలో అండి అందరికి. మొన్న చేసిన బీరకాయ కూరలో 2 బీరకాయలు అయితే పక్కన పెట్టేశాను. 2 బీరకాయలు కాదు, 2 ముక్కలు పక్కన పెట్టేశాను అనమాట. ఒకటేసారి కూర అంతా చేసేస్తే వేస్ట్ గా పోతుందిలే అని సగం తీసి పక్కన పెట్టేశాను బీరకాయల్ని. యాక్చువల్గా నిన్న చేపల కూర అనమాట. సో అదే సగం ఉంది, అది అడ్జస్ట్ అవుతాము ఈ పూటకి. కానీ మా మావయ్య నిన్న చేపల కూర తినలేదు, ఈ రోజు చేపల కూర తిన్నన్నాడు. ఇంక సరే అని మా మావయ్య కోసం అయితే బీరకాయ పప్పు అయితే వండుతున్నాను. అన్నట్టు మర్చిపోయానబ్బా, నిన్న మా అత్తయ్య చేసిన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అయితే రెసిపీ లాంగ్ వీడియో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో నాకు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా చెప్పాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసేయండి నా కోసం. అలాగే మీలో ఎంతమంది నెల్లూరు వాళ్ళు ఉన్నారో చెప్పండి. నిజంగా మా అత్తయ్య చేపల పులుసు అంటే నెల్లూరు చేపల పులుసు చాలా బాగా వండుతుంది. నాకు అసలు చేపలు అంటేనే నచ్చవు, అలాంటిది నేనే తిన్నాను అంటే అది ఎంత టేస్టీగా ఉంటే చెప్పండి. అలాగే మీరు కూడా ఈ చేపల పులుసుని ఇలాగే చేసుకుంటారో లేదో చెప్పండి. సరే ఉంటా మరి, బాయ్.